ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని'. ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ మూవీకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని థియేటర్‌లో రిలీజ్ చేశారు. సో, మరి ఈ మూవీ థియేటర్‌లో చూడడానికి వర్త్ వాచా కాదా అనేది ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన శివాజీ అలియాస్ శ్రీరామ్. శ్రీరామ్ తను ఉండే ఏరియాలో పంచాయతీ ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తనొక హానెస్ట్ ఆఫీసర్ అనమాట. ఇలాంటి సిట్యుయేషన్‌లోనే శ్రీరామ్ తన ఫ్యామిలీ వల్ల ఒక క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. అలాంటి సిట్యుయేషన్‌లో శ్రీరామ్ తను నమ్ముకున్న నీతి, నిజాయితీ వైపు నిలబడతాడా? లేకపోతే తన ఫ్యామిలీ వైపు నిలబడతాడా? అసలు శ్రీరామ్ ఏం చేశాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది ఓటీటీలో రిలీజ్ చేసుంటే బెటర్‌గా ఉండేది. థియేటర్‌లో అనవసరంగా రిలీజ్ చేశారనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే అసలు ఈ మూవీలో థియేటర్‌లో రిలీజ్ చేసేంత కంటెంట్ ఏముంది అనేది నాకు పెద్ద డౌట్ అయితే అనిపించిందనమాట. ఎందుకు అన్నానంటే, ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మూవీలో ఏదో ఉందని ఒక హైప్ ఇచ్చుకుంటూ ఈ మూవీని తీసుకువెళ్తారు. దాని తర్వాత మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత అసలు ఈ మూవీలో ఏముందని ఒక డౌట్‌తో మూవీ నుంచి బయటకైతే వస్తాము. దానికి మెయిన్ వచ్చేసి ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ రొటీన్‌గా ఉన్నప్పటికీ బట్ బాగుంది. బట్ ఆ స్టోరీ పాయింట్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ముఖ్యంగా డైరెక్షనే వీకు, స్క్రీన్ ప్లేయే ఈ మూవీకి పెద్ద మైనస్ అనమాట. ఎందుకు అన్నానంటే, స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ మెయిన్‌గా ఏంటి, ఈ మూవీని ప్రెడిక్టబుల్‌గా తీసుకువెళ్ళిపోయారు. సో, కొన్ని పోర్షన్స్‌లో మనకి ప్రెడిక్టబుల్‌గా ఉన్నప్పటికీ మూవీని ఏమన్నా ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారా అంటే అది కూడా లేదు. ఓవరాల్ మూవీ మొత్తాన్ని కొన్ని పోర్షన్స్‌లో సాగదీసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా మూవీ అనేది ఎక్కువ శాతం ఉన్న చోటే ఉంటుందే గానీ ఎక్కడికి అంటే ముందుకు వెళ్ళదనమాట. సో, అంటే ఉన్న చోటే ఉంటూ మూవీని సాగదీసుకుంటూ వచ్చారు. అదే మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. ఇక దాని తర్వాత ఈ మూవీలో క్రియేట్ చేసిన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ బాగానే ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. మెయిన్‌గా ఈ మూవీలో సెకండ్ హాఫ్‌లో 'ఆలీ' గారి కామెడీ టైమింగ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. అండ్ అలాగే ఈ మూవీలో చైల్డ్ క్యారెక్టర్ అయిన రోషన్, ఆ క్యారెక్టర్‌ని కూడా ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. అండ్ అలాగే ఈ మూవీలో ధనరాజ్ గారి క్యారెక్టర్ అవనండి, ఎమ్మెల్యేగా చేసిన ఒక వ్యక్తి క్యారెక్టర్ అవనండి. సో, ఆయా క్యారెక్టర్ కూడా ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదనమాట. ఓవరాల్ మూవీ మొత్తం శివాజీ గారు అండ్ అలాగే లయ. సో, వాళ్ళిద్దరి మధ్య వెళ్ళిపోతుందే గానీ, సో, ఈ మూవీలో మెయిన్ పాయింట్‌ని అంత బలంగా ప్రెజెంట్ చేయలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే, మెయిన్‌గా నాకు సో, ఫస్ట్ హాఫే ఎంతో కొంత నచ్చింది సెకండ్ హాఫ్ మీద. ఎందుకు అన్నానంటే, సో, ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే స్టార్టింగ్ 30 మినిట్స్ క్యారెక్టర్‌ని ఇంట్రడక్షన్ చేస్తారు. దాని తర్వాత సో, మెయిన్ పాయింట్‌లోకి వెళ్తారు. ఆ మెయిన్ పాయింట్‌ని కూడా రియాలిటీగా కాకుండా ఏదో ఫిక్షనల్‌గా, ఏదో ఫోర్స్‌డ్‌గా చేసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ముఖ్యంగా సో, చిన్నపిల్లలకి గన్నిచ్చి సో, మళ్ళీ చిన్నపిల్లోడే ఇదంతా చేశాడని చెప్పడం అనేది అంత రియాలిటీగా నాకైతే అనిపించలేదు. సో, అక్కడ రియాలిటీగా అనిపించేలాగా ఏదన్నా డ్రామా క్రియేట్ చేసుంటే బాగుండేది. సో, దాని తర్వాత నుంచి ఇంటర్వెల్ పోర్షన్ వరకు ఒక సస్పెన్స్‌తో మూవీ అనేది వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ పాయింట్ కూడా బాగుంది. ఇక దాని తర్వాత సెకండ్ హాఫ్ విషయానికొస్తే, సెకండ్ హాఫ్‌లో సో, స్టోరీ అనేది ముందుకు కదలదు. ఉన్న చోటే ఉంటుంది. ఇక అక్కడే సాగదీసుకుంటూ వస్తారు. ఇక దాని తర్వాత ఇటు ధనరాజ్ గారి క్యారెక్టర్ అవనండి, అటు ఎమ్మెల్యే క్యారెక్టర్ అవనండి. సో, ఆయా క్యారెక్టర్‌ని క్రియేట్ చేసినప్పటికీ ఆయా క్యారెక్టర్‌తో సెకండ్ హాఫ్ అనేది ఎంగేజింగ్‌గా వెళ్ళదు. ఇక క్లైమాక్స్‌కి వచ్చేపాటికి ఒక చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్ అనేది బాగుంది. బట్ మెయిన్‌గా ఏంటంటే, ఒక కమెడియన్‌ని ఒక నెగెటివ్‌గా ప్రెజెంట్ చేద్దామన్న వీళ్ళ థాట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదనమాట. అంతేకాకుండా క్లైమాక్స్‌లో రివీల్ చేసిన ఆ క్యారెక్టర్‌లో ఆ యాక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ అనేది సెట్ కాలేదు. ఆ క్యారెక్టర్‌లో వేరే ఏ యాక్టర్‌నైనా పెట్టుంటే బాగుండేదనమాట. అండ్ అలాగే ఎమ్మెల్యే క్యారెక్టర్‌ని కూడా అంత ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. ఎమ్మెల్యేకి తనొక గిఫ్ట్ బాక్స్ వేరే వాళ్ళకి పంపించాలి. లేకపోతే తన రాజకీయ భవిష్యత్తే పోతుంది. మరి అలాంటి సిట్యుయేషన్‌లో సో, తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేశాడు? ఇలాంటి పాయింట్‌లని అంత ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఇక క్లైమాక్స్‌కి వచ్చేపాటికి ఏదో మమ అని క్లోజ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా ఈ మూవీలో శివాజీ గారు తనొక హానెస్ట్ ఆఫీసర్ అనమాట. సో, అలాంటప్పుడు తనేంటి ఇటు ఫ్యామిలీకి అండ్ అలాగే తన ప్రొఫెషన్‌కి అంటే తను నీతి, నిజాయితీకి కట్టుబడతాడు కాబట్టి సో, ఇటు ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలా, అటు సో, తను నమ్ముకున్న నీతి, నిజాయితీకి సపోర్ట్ చేయాలా, సో, రెండిటి మధ్యన నలిగిపోతున్న ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా తన యాక్టింగ్ అనేది వేరే లెవెల్‌లో ఉండాలన్నమాట. బట్ ఆ యాక్టింగ్ అనేది ఎక్కడా కనిపించదనమాట. అంతేకాకుండా లయా గారి క్యారెక్టర్ ఉన్నప్పటికీ సో, ఆ క్యారెక్టర్ కూడా పెద్ద స్కోప్ అయితే లేదనమాట. ఓవరాల్‌గా మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే, ఉన్న స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ
ఈ మూవీలో తీసుకున్న యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ మూవీని ఎంగేజింగ్ గా నడపలేకపోయారు. అదే ఈ మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక మూవీకి ఒక హైప్ ఉండేలాగా ఇచ్చారనమాట. సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి పాజిటివ్నెస్. సో ఓవరాల్ గా ఇదండి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.